చెప్పండి సూర్య, నేను అడిగిన విషయం ఎంతవరకు వచ్చింది? మీరు చెప్పిన వాణ్ణి పట్టుకుని ఈడ్చుకొచ్చి వీడు నా కాళ్ళ దగ్గర నిలబడి దండం పెట్టే వరకు. ఇప్పుడు నా గన్కి చివరి అంచులో ఉన్నాడు మేడం. నా చెల్లికి చేసిన అవమానానికి వీడి బుర్ర పేల్చేయాలనుంది. కానీ వీడు మీకు ప్రాణాలతో కావాలని చెప్పారని వెయిట్ చేస్తున్నాను. చెప్పండి మేడం, వీడిని ఎక్కడికి తీసుకురమ్మంటారు? ఆధారాలన్నీ సిద్ధంగా ఉన్నాయా? ఉన్నాయి మేడం. వీడి జాతకం మొత్తం నా చేతిలో ఉంది. అయితే నేనే అక్కడికి వస్తాను. నువ్వు ఉన్న లొకేషన్ షేర్ చేయి. అలాగే మేడం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మేడం? చెప్తాను వసుంధర. ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలకి నరకం చూపించుంటావురా? ఈరోజు వాటన్నిటికీ తగిన శిక్ష పడుతుంది. వసుంధర దిగు. పద వసుంధర. రండి మేడం. వీడా సైమన్ కంపెనీ వాళ్లతో వసుంధర్ని అరెస్ట్ చేసే ముందు 2 రోజుల నుంచి మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్. ఆ 2 రోజుల్లో వీడి బ్యాంక్ అకౌంట్లోకి సైమన్ కంపెనీ వేసిన అమౌంట్ తాలూకా ట్రాన్సాక్షన్స్ మేడం.
వీణ్ణి కాల్చి పారే వసుంధర. వీణ్ణి కాల్చి పారే వసుంధర. కాల్ చేయమ్మా. షూట్ హిమ్. షూట్ చేయి. షూట్ హిమ్ వసుంధర. మేడం, నువ్వు చేసిన తప్పుకి నేనైతే షూట్ చేసి పారేసేదాన్ని. నా కోడలు మంచిది కాబట్టి మానవత్వంతో ఇంకా ఆలోచిస్తోంది. వసుంధర, ఇలాంటి కుక్కని కాల్చి పారేయటానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు కృష్ణుణ్ణి బాగా నమ్ముతావు కదా, అయితే నీకీ కథ తెలిసే ఉంటుంది. మహాభారతంలో కూడా వీడిలాంటి రాక్షసుడే ఒకడున్నాడు. వాడే నరకాసురుడు. ఆడవాళ్ళని ఆట బొమ్మల్లా చూసేవాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 16,000 మంది స్త్రీలని తన వశం చేసుకున్నాడు. చిత్రహింసలు పెట్టేవాడు. అలాంటి వాణ్ణి కృష్ణుడు చంపలేదు. వాడికి బుద్ధొచ్చేలా సత్యభామతో యుద్ధం చేయించి చంపేలా చేశాడు. వాణ్ణి కనీసం నువ్వు కొట్టనైనా కొట్టు. నేను ఆర్డర్ వేస్తున్నాను, కొట్టు. నువ్వు కొట్టే తెప్పలకు మళ్ళీ వాడు ఆడపిల్లని టచ్ చేయడం అనే మాట దేవుడెరుగు. ఆ ఆలోచన వచ్చేలోపే చచ్చిపోవాలి. ఇదిగో చెల్లెమ్మా, కొట్టమ్మా. ఆ రోజు కృష్ణుడు ఏడి అని అడిగావు కదా, కనిపించారా? తప్పైపోయింది మేడం. కృష్ణుడితో పాటు యముడు కూడా కనపడ్డాడు. పెళ్ళాం పిల్లల కలవాణ్ణి కొంచెం కనికరం చూపండి. వాళ్ళు రోడ్డున పడతారు మేడం. నువ్వేడిపించింది కూడా ఒక ఆడకూతుర్నేరా. ఒక ఆడపిల్లని కావాలని ఇరికించి నీ పెళ్ళం బిడ్డల కళ్ళలో సంతోషం చూడాలనుకున్నావా? ఏ యూనిఫామ్ని చూసుకుని నువ్విలాంటి తప్పుల్ని కన్ను మిన్ను కానకుండా చేశావో ఆ యూనిఫామ్ని నువ్వు వెళ్ళేస్తే
ఆ నొప్పి నువ్వు నీ ఇంట్లో ఒక ముద్ద ఇలా కూర్చున్నప్పుడు నీ పెళ్ళాము నీ బిడ్డ నువ్వు చేసింది టీవీలో చూసి నిన్ను అసహ్యించుకునే చూపుల్లో వెతుకో. మేడం వద్దు మేడం, మీరేం చెప్తే అది చేస్తాను. దయచేసి నా ఉద్యోగం తీయించకండి ప్లీజ్ మేడం. అది తప్ప నాకు ఇంకో ఆధారం లేదు మేడం. నా కడుపు కొట్టకండి మేడం, మీకు దండం పెడతాను మేడం. నిన్ను క్షమించాలా? నువ్వు పావు అని తెలిసాక ఎవడ్రా నీకు పాలు పోసేది? నీ ఆటలు నా దగ్గర కాదు. నా కోడల్ని నువ్వన్న ప్రతి మాటకి, చేసిన ప్రతి అవమానానికి నీకు శిక్ష పడేలా చేస్తాను. పద వసుంధర. సూర్య, రేపు మధ్యాహ్నం 2ంటికి మా ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయి. పత్రికల వాళ్ళందరినీ పిలిపించు. సరే మేడం. అక్కడికి అందరు జర్నలిస్టులు రావాలి. ఎస్పెషల్లీ నా కోడలు తప్పు చెయ్యకపోతే మల్లికా ప్రతాప్ ఎందుకు రౌడీలతో కొట్టించింది అని పదే పదే బ్రేకింగ్ న్యూస్లు ప్లే చేసిన ఆ ఛానల్ వాళ్ళు ముందు వరుసలో నా కళ్ళ ముందే కూర్చోవాలి. అలాగే మేడం. నీ సహాయం ఎప్పటికీ గుర్తుంచుకుంటాను సూర్య. మేడం, ఇది సహాయం కాదు. నా చెల్లికి జరిగిన అవమానానికి అన్నగా నేనిచ్చిన జవాబు. రేపు 2ంటికి ప్రెస్ కాన్ఫరెన్స్ కన్ఫర్మ్. వీడిని డిఐజీ గారికి హ్యాండ్ ఓవర్ చేయి. నేను ఆయనతో మాట్లాడతాను. సరే మేడం. వెళ్ళొస్తానన్నయ్య. జాగ్రత్త అమ్మా. వస్తాను. వెళ్ళిరా అమ్మా. వెళ్ళొస్తాను. వెళ్ళిరా అమ్మా. మేడం, ఈ విషయం మీరు మర్చిపోయారనుకున్నాను, కానీ అప్పటి నుంచి నాకు న్యాయం జరగాలని ఇంత చేస్తారని నేను ఊహించలేదు. ఇప్పుడు నీ గౌరవమే నా ఇంటి గౌరవం. నీ భాషలో చెప్పాలంటే ఇది ట్రైలర్ మాత్రమే. పిక్చర్ రేపు ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపిద్దాం. థ్యాంక్స్ అత్తయ్య. నీరై కరిగిందా నీ ఎదలో ఆనలుపు, ఏరై కదిలిందా అనుబంధం వైపు, కౌరవులెందరూ ఎదురైనా మరి ఒకడే చాలడా గిరిధారి, అదిగో అతడే అతడే హితుడు బాంధవుడు, అడుగునాడుగై తనతో వెళితే గెలుపే నీకెప్పుడు. పద. థ్యాంక్స్ అత్తయ్య. ఇన్ని రోజులుగా హైదరాబాద్ హోటల్లో వాళ్ళ కోడలు అరెస్ట్ అయిన విషయానికి వివరణ ఇవ్వమని బతిమలాడినా బయటికి గెంటించి ఇప్పుడు సడన్ గా ప్రెస్ మీట్ ఏంటి? అదే అర్థం కావడం లేదు. ఏదో ఒకటి మనకు న్యూస్ దొరికింది కదా. మీకు ఈ ఫీల్డ్ కొత్త అనుకుంటా. మల్లికా ప్రతాప్ మనకి న్యూస్ కోసమో వ్యూస్ కోసమో కంటెంట్ ఇవ్వరు. ఆవిడ హెడ్లైన్ అవ్వాలనుకున్నప్పుడే మనకి రాయల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఆల్రెడీ వాళ్ళని న్యూసెన్స్ చేసి వ్యూస్ మిలియన్స్లో రాబట్టుకున్నాం. అలా మీ సిద్ధాంతాలంటూ కూర్చుంటే
ఇన్ని పేపర్లు బతకవు రామనాథం గారు. మీరు ఆమెకి హైప్ ఇస్తున్నారు కానీ మేము బఠానీలా నమిలేసరికి భయపడిపోయి ఇప్పుడు షేర్ మార్కెట్లో నెగిటివ్ అవ్వకుండా ఏదో పెట్టాలని ప్రెస్ మీట్ పెట్టారు. నిన్ను ముందు వరుసలో కూర్చోబెట్టిందా? కాసేపట్లో తెలుస్తుందిలే ఎవరు బఠానీ ఇవ్వబోతున్నారో. అందరికీ నమస్కారం. ఆ రోజు మల్లికా ప్రతాప్ గారి కోడల్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన ఎస్ఐ నేనే. ఆ రోజు ఆ సైమన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ నన్ను కలిసి నా అకౌంట్లో నేను ఊహించినంత డబ్బు వేసి పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పరువు తీయాలని చెప్పి నన్ను ప్రలోభపెట్టి నాతో ఆ పని చేపించారు. నా తప్పు ఒప్పుకుంటున్నాను. కోర్టుని వ్యవస్థని తప్పుదారి పట్టించినందుకు క్షమాపణ అడుగుతున్నాను. ఓయ్ పిల్ల బఠానీ, అర్థమైంది కదా? ఓయ్ పిల్ల బఠానీ, అదిగో ఆడపులు వస్తుంది. కూర్చో వసుంధర. బాగున్నారా రామనాథం గారు? బాగున్నాను మేడం. సైమన్ కంపెనీయే ఇదంతా ప్లాన్ చేసిందని ఆధారాలతో సహా మీకు అందజేస్తాను. ఎస్ఐ అప్రూవర్గా మాట్లాడిన వీడియో మీరందరూ చూసే ఉంటారు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మీరు అడిగిన వాటన్నింటికీ సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మరి ఈ విషయం మీద మీకు ఇంత క్లారిటీ ఉన్నప్పుడు ఆ రోజు ఎందుకు చెప్పలేదు మేడం? అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోలేదు. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్స్ తప్పు చేసిన వాళ్ళు ఇస్తారు. అది మీరు ఆ సైమన్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. నేను ప్రూవ్ చేద్దాం అనుకున్నాను. హియర్ ఆర్ ది ప్రూఫ్స్. మేడం, మీ నుండి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ అయ్యి ఉంటే ఇన్ని అసంప్షన్స్ ఉండేవి కాదు కదా. మీరు ఆ రోజు అలా రౌడీలతో గెంటించకుండా ఉండాల్సిందే. ఇతని పేరు సూర్య, వసుంధరకి అన్నయ్య. నాకు తెలిసి ఏ అన్నయ్య అయినా తన చెల్లితో తప్పుగా మాట్లాడాలని వచ్చిన వాళ్లతో అలాగే డీల్ చేస్తారనుకుంటున్నాను. మీ ఇంటి ఆడవాళ్ళ మీదకొస్తే మీరు ఇంతే. ఇకపోతే ఆ సైమన్ కంపెనీ పక్కింట్లో ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ వాళ్ళ ఎదుగుదల మీద పెట్టుంటే వాళ్ళ తలరాతలు మారిపోయేవి. ఇలాంటి తాటాకు చప్పుళ్ళు ఎన్ని దాటొచ్చామో మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇలాంటి కంపెనీలు పూటకొకటి పుట్టడం, తర్వాత అడ్రస్ లేకుండా బోర్డు తిప్పేయడం నా కెరియర్లో చాలా చూశాను. హెల్తీ కాంపిటీషన్ని నేనెప్పుడూ సపోర్ట్ చేస్తాను. కానీ వీళ్ళు నా కంపెనీని దాటి నా ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేశారు. దీన్ని నేను వాళ్ళకి, వాళ్ళలాంటి ఆలోచనలు చేసుకున్న వాళ్ళకి, వాళ్ళని సపోర్ట్ చేసి ఒక ఆడపిల్ల క్యారెక్టర్ మీద డిబేట్స్ పెట్టి మల్లికా ప్రతాప్ కోడలు చేసింది తప్పు కాదా అని ఓటింగ్స్ పెట్టిన వాళ్ళకి సమాధానం గట్టిగా అందరికీ వినబడేలా చెప్పాలనుకుంటున్నాను. మాకు జరిగిన నష్టానికి
మళ్ళీ ఈ కంపెనీ జోలికి రావాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించేలా చెయ్యడానికి నేను సైమన్ కంపెనీ మీద 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తున్నాను. మా సక్సెస్కి కామా మాత్రమే ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉండదు. వసుంధర నా కోడలు. నా కంపెనీకి భవిష్యత్తు చైర్పర్సన్. అసలు వీళ్ళిద్దరూ ఎందుకు ఒకే గదిలో ఉన్నారు? ధ్రువ, కొంచెం వెయిట్ చేయమ్మా. అదే నీతో కార్తీక్ కాకుండా మన మేనేజర్ వచ్చుంటే వాడితో కూడా అలానే రూమ్ షేర్ చేసుకుంటావా? కార్తీక్ కాబట్టి షేర్ చేసుకుంది, ఎందుకంటే మీరు హైదరాబాద్ వెళ్ళిన పర్పస్ అదే కాబట్టి.